వైద్యో నారాయణ హరి, వైద్యుడు దేవుడితో సమానం అంటారు. కానీ కొంతమంది డాక్టర్లకు డబ్బే ముఖ్యమైంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ తీరు అచ్చం అలాగే ఉంది. పేరుకు సర్కారు కొలువు, కానీ సర్కారు దవాఖానాలో ఉండే సమయం కంటే సొంత దవాఖానాలో ఉండే సమయం ఎక్కువ. చేసే ఉద్యోగానికి ఇస్మంతైన సంబంధం లేకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ప్రభుత్వ జీతాన్ని రూపాయి కూడా మిస్ అవ్వకుండా డాక్టర్ ఎండ్ల రమేష్ తీసుకుంటున్న తీరు ఇప్పుడు సర్వత్రా విమర్శలకు దారితీస్తుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రోగులకు ప్రతిరోజు అందుబాటులో ఉండాల్సిన డాక్టర్ రమేష్ వారంలో కేవలం 2 రోజులు మాత్రమే ముఖం చూపిస్తున్నారు. మిగతా రోజుల్లో ఆసుపత్రి గడప తొక్కకుండానే హాజరు పట్టీలో సంతకాలు మాత్రం పక్కాగా పడిపోతున్నాయి. ఇక ప్రభుత్వ ఆసుపత్రిని కేవలం అటెండెన్స్ వేసుకునే అడ్డగా మార్చుకుని తన సొంత ఆసుపత్రిలో కాసుల వేట సాగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లక్షల రూపాయల జీతాన్ని ప్రజల పన్నుల రూపంలో తీసుకుంటూ విధులకు ఎగనామం పెట్టి సొంత వ్యాపారాలు చేసుకోవడం ఏ రకమైన వృత్తి ధర్మం అంటూ స్థానికులు మండిపడుతున్నారు. డాక్టర్ ఎండ్ల రమేష్ ఇంత బహిరంగంగా అక్రమంగా అటెండెన్స్ వేస్తూ జీతం తీసుకుంటుంటే పై అధికారులు కళ్ళున్న చూడని కబోదుల్లా వ్యవహరించడం వెనుక మతలబు ఏంటని చర్చనీయాంశమైంది. ఇక ఆసుపత్రి సూపరింటెండెంట్ కన్ను సగర్లోనే ఈ తంతు కొనసాగుతోందని, సదరు డాక్టర్ నుంచి భారీగా ముడుపులు అందుతుండడం వల్లే చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇక నర్సంపేటలో ప్రైవేట్ హాస్పిటల్ నిర్వహిస్తున్న డాక్టర్ రమేష్ ఆ హాస్పిటల్లో 24 గంటలు వైద్యం అందిస్తున్నారని, ఆరోగ్యశ్రీ కేంద్రం తెచ్చుకొని అక్కడ కూడా అందుబాటులో లేకుండా సీనియర్ నర్సులతో వైద్యం చేపిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో అటెండెన్స్ లో మోసము, తన సొంత ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కేంద్రంలో మోసాలకు పాల్పడుతున్నాడు. ఇక ప్రభుత్వ మందులు సౌకర్యాలను వాడుకుంటూనే రోగులను ప్రైవేట్ ఆసుపత్రులకు మళ్లించే కుట్ర జరుగుతోందని విమర్శలు ఉన్నాయి. పై స్థాయి అధికారుల అండదండలతో సాగుతున్న అటెండెన్స్ దందాలో తప్పు ఎవరిది? వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదా, లేక జీతమిచ్చే చేతిని నరికేసే ఇలాంటి స్వార్థపరులైన ఉద్యోగులదా? ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి డాక్టర్ రమేష్ పై ఇలాగే వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటారా, లేక ముడుపుల మత్తులో జోగుతూ ఈ అక్రమాలను ఇలాగే కొనసాగిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రవీంద్ర అయితే అందిస్తారు. రవీంద్ర, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఉమ్మడి జిల్లాలలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు, పిహెచ్లలో, మండలాలలో ఉన్నటువంటి పిహెచ్లకైతే అధికారులను నియమించడం జరిగింది. వాళ్ళ విధులు టైం టు టైం నిర్వహించాల్సి ఉంది. కానీ ఇక్కడ ఏమైతుందనంటే డాక్టర్లంతా కూడా సిస్టర్ల అంటే డ్యూటీ నర్సుల మీద, ఆ తర్వాత అటువంటి ఉన్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్, అటెండెంట్ల మీద డిపెండ్ అయ్యి సొంత ఇక్కడికి వచ్చి డాక్టర్లు అనే వాళ్ళు ఇక్కడికి వచ్చేసి వాళ్ళ పిహెచ్లో సంతకాలు పెట్టి ఆ తర్వాత ప్రైవేట్ వాళ్ళు నిర్వహించుకున్నటువంటి హాస్పిటల్కే పరిమితం అవడం, అక్కడ ఉన్నటువంటి ఇక్కడికి వచ్చిన హాస్పిటల్కి వచ్చినటువంటి ఎవరైతే పేషెంట్లు ఉంటారో వాళ్ళను కూడా వాళ్ళ ఏరియా వాళ్ళ సొంతంగా నిర్వహించుకున్నటువంటి హాస్పిటళ్లకు తరలించకపోవడం కూడా ఇది ఒక ఆనవాయితీగానే ఉంది. మొత్తం మీద ప్రభుత్వ హాస్పిటళ్లలో సిస్టర్ల ద్వారా అంటే ఆ డ్యూటీ నర్సుల ద్వారానే అక్కడ వాళ్ళ ఒక విధులు నిర్వహించి డాక్టర్ల పోర్షన్ కూడా వాళ్ళే నిర్వహించి ఆ పేషెంట్లకు ఏ వసతులు కావాలన్నా, ఎక్స్రేలు కావాలన్నా, ఏది కావాలన్నా వాళ్ళే డాక్టర్ అయ్యి అన్ని తానే నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి ఒక సిస్టర్ల డ్యూటీనే హాస్పిటల్ నిర్వహిస్తున్నారు. డాక్టర్లు మాత్రం ఆ ఏరియాలో కానీ ఆ వివిధ ప్రాంతాల్లో కానీ ఎక్కడ కూడా కనిపించరు. అంటే సొంత లాభాలు వాళ్ళ సొంత హాస్పిటల్కే పరిమితమై ప్రభుత్వ ధనాన్ని కొల్లగొడుతూ ప్రభుత్వ విధులను నిర్వహించకుండా వాళ్ళ యొక్క సులాభాల కోసం వాళ్ళ ఆసుపత్రులకే పరిమితమై అక్కడే నిర్వహిస్తున్నారు. అంటే ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చే వాళ్ళు బీద వాళ్లకు దాదాపుగా ఆరోగ్యశ్రీ వర్తింపజేసే విధంగా ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి వర్ధన్నపేట హాస్పిటల్లో అక్కడ ఉన్నటువంటి పిహెచ్సిలో అంటే ప్రభుత్వానికి బీద వాళ్ళు వస్తే కొంత ఎక్స్రేలు కానీ కొంత ఇన్వెస్ట్మెంట్ అయ్యే క్రమంలో వాళ్ళకు కూడా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా కూడా వాళ్ళకు ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే వాళ్ళకు వచ్చేటువంటి జబ్బులను బట్టి అంటే మొత్తం మీద అనారోగ్య కారణాలతో వచ్చేటువంటి పేషెంట్లను ఆదరించి వాళ్లకు అన్ని విధాల తానే ఉండి చేయాల్సిన డాక్టర్లు విధి నిర్వహణను దుర్వినియోగం చేస్తూ విధి నిర్వహణకి న్యాయం చేయకుండా ప్రభుత్వ ధనాన్ని కొల్లగొడుతూ వాళ్ళు డబ్బులు జీతాలు తీసుకొని ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్కే పరిమితం అయిపోతున్నారు. అంటే కొంత ప్రభుత్వ వాళ్ళు స్వయంగా హాస్పిటల్ క్లినిక్లు పెట్టినప్పుడు కొంతమంది అయితే ఇంకా ప్రైవేట్ హాస్పిటల్లో కాంట్రాక్ట్ బేసిస్ మీద ఒప్పందం ప్రకారంగా వెళ్లే డాక్టర్లు అనేక మంది ఉన్నారు. ఈ ప్రభుత్వ డాక్టర్లు పిహెచ్సిలు
ఉన్నటువంటి ప్రాంతాలలో అయితే పొద్దున వచ్చి నామమాత్రంగా సంతకం పెడతారు, ఆ తర్వాత వెళ్ళిపోతారు. థంబ్ ఇంప్రెస్ అయితే కనుక టైం టు టైం వస్తారు. అదే రిజిస్టర్ అయితే కనుక కల్లా అటెండెంట్ పోయి ఆ డాక్టర్ ఇంటికి పోయి సంతకం పెట్టుకునే దాఖలాలు అనేక హాస్పిటల్ కూడా ఉన్నాయి. అంటే మొత్తం మీద వర్ధనపేట పిహెచ్ నడుస్తున్నటువంటి డాక్టర్ రమేష్ ఎవరైతే ఉన్నారో నర్సంపేటలో తన క్లినిక్ నడుపుకుంటూనే ఇక్కడ ఉన్నటువంటి విధులను దుర్వినియోగం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని వర్తింపాల్సినటువంటి దానిని ఆరోగ్యశ్రీ వచ్చినటువంటి ఏదైతే ట్రీట్మెంట్ అనుకూలంగా ఉందో అక్కడ తన సొంత హాస్పిటల్లో కూడా ఆయన ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంటేషన్ చేసుకొని ఇక్కడికి వచ్చే పేషెంట్లందరినీ కూడా అక్కడికి రప్పిస్తూ తన యథేచ్ఛగా దాని యొక్క ప్రభుత్వానికి దుర్వినియోగం చేస్తూ తన యొక్క ప్రైవేట్ హాస్పిటల్ నిర్వహించడం, దానివల్ల డబ్బులు కొల్లగొట్టడం, ప్రభుత్వ హాస్పిటల్కి ఏమాత్రం కూడా న్యాయం చేయడం లేదు అనేది అక్కడ ఉన్నటువంటి ప్రజల వదంతులు అయితే మెండుగా వెలువడుస్తున్నాయి. అటు డాక్టర్ పైన చర్యలు తీసుకోవడం, కలెక్టర్ పర్యవేక్షణ, ఆర్ఎంలని డాక్టర్లని వాళ్ళందరినీ కూడా లోపభూయిష్టంగా జరుగుతున్నటువంటి ఇన్స్పెక్షన్, ఆ ఇన్స్పెక్షన్ ఎవరు రాకుండా వాళ్ళందరి మాయమాటలతో అక్కడ ఉన్నటువంటి అధికారులను మభ్యపెడుతూ అధికారులు చేసి అక్కడ దుర్వినియోగం, అంటే అక్కడ ఉన్నటువంటి విధులు నిర్వహించకుండా రావాల్సినటువంటి ట్రీట్మెంట్ పేషెంట్లకు అందకుండా అక్కడ ఆయన యొక్క విధి నిర్వహణలో లోపభూయిష్టంగా జరుగుతున్నటువంటి వ్యక్తి పైన చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత వాసులంతా గగ్గోలు పెడుతున్నారు. చాలా ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా అధికారుల ఇన్స్పెక్షన్ లేదు. అధికారుల ఆడికి వచ్చి కనీసం ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ రాసిన దాఖలు ప్రజలు అక్కడ వాస్తవ్యులు ప్రేమించేట్లు ఎన్నిసార్లు అధికారులకు మొరవించుకున్నా అది నిమ్మకు నీరెత్తినట్టు కూడా లేదు. కనీసం చర్యలు శూన్యం. అంటే ఆ వ్యక్తులు, ఆ డాక్టర్లు కావచ్చు, వాళ్ళు ఎంత ఏ రేంజ్ లో వాళ్ళ పైరోగులు కావచ్చు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఏ విధంగా నడుస్తుందో మీరు వేచి చూడవచ్చు. దాదాపుగా ప్రజలు ఆ పైన మొన్నటికి మొన్న ఎమ్మెల్యే గారు కూడా రిప్రజెంట్ చేశారు. అతను కూడా అధికారులకు రిప్రజెంట్ చేసి వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని కూడా రిప్రజెంట్ చేయటం ప్రజలంతా కూడా ఆయన ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే నాగరాజు కూడా దీనిపైన సీరియస్ గానే ఉన్నారు. అధికారులంతా వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి, మాకు కరెక్ట్ ట్రీట్మెంట్ చేసే డాక్టర్కి రిక్రూట్ చేయాలి. ఇట్లాంటి అంటే డాక్టర్ రమేష్ పై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అంటే వాళ్ళు కూడా అంటే ఈ వ్యవహారంలో వాళ్ళు కూడా బాధ్యులా? ఈ వ్యవహారంలో వాళ్ళు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినప్పటికీ వాళ్ళు విధి నిర్వహణలో లేరు అనేది చెప్పినప్పటికీ కూడా అధికారులు పట్టించుకోకపోవడం, నిమ్మకు నీరెత్తినట్టుగా వాళ్ళపైన చర్యలు శూన్యంగా, అంటే అధికారులకు వాళ్ళకు వంత పడితే తప్ప చర్యలు ఉండవు. అంటే అధికారుల పర్యవేక్షణ లోపభూయిష్టంగా జరుగుతున్నప్పుడు వాళ్ళు అక్కడ చర్యలు అనేది వాళ్ళకి ఏమాత్రం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అంటే ఆ డిఎంఎడ్హెచ్ఓ కానీ తర్వాత సూపరింటెండెంట్ కానీ వాళ్ళ పరిధిలో ఉండే పై ఆఫీసర్లు ఎవరైనా కూడా చర్యలు తీసుకుంటేనే ఇంకోసారి ఇంకో పిహెచ్లో కానీ ఇంకో ప్రాంతంలో కానీ సరైనటువంటి ట్రీట్మెంట్ ప్రజలకు జరుగుతుంది. ఆ తర్వాత విధులు సక్రమంగా నిర్వహించాలనేది కూడా ఆ డాక్టర్లకు తెలుస్తుంది. కలెక్టర్ కానీ పిహెచ్లు కానీ సందర్శించకపోవడమే వీళ్ళకు చాలా కలిసొస్తున్నటువంటి సన్నివేశం, కలిసొస్తున్నటువంటి ఆదాయానికి సమకూర్చున్నటువంటి సందర్భం అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు మొత్తం గగ్గోలుగా పెట్టి డాక్టర్ ఉంటలేడు, డాక్టర్ వస్తలేడు, చూస్తలేడు, సిస్టర్ల ద్వారానే మాకు ట్రీట్మెంట్ చేపిస్తున్నారు అనేది కూడా చాలా వదంతులు అయినా అప్పటికీ కూడా. కానీ చర్యలు మాత్రం శూన్యంగానే ఉన్నది. కలెక్టర్ కానీ సూపరింటెండెంట్ కానీ ఎవరు కూడా చర్యలు అయితే తీసుకోవడం లేదండి. పాత్ర రైట్. ఇక చూసుకున్నట్లయితే ఈ డాక్టర్ ఎడ్ల రమేష్ అయితే ఇంత బహిరంగంగా అక్రమంగా అయితే అటెండెన్స్లు కూడా వేసుకుంటూ జీతభత్యాలు కూడా తీసుకుంటున్నారు. మరి పై అధికారులు ఎందుకు కళ్ళున్నా కూడా చూడని కబోదుల్లా వ్యవహరించడం ఇలా ఎందుకు జరుగుతుంది అక్కడ? కబోదులు అయినప్పటికీ కూడా వాళ్ళు కళ్ళుండి కబోదులు చూసినప్పటికీ కూడా వాళ్ళ అక్రమ ధనార్జనే వాళ్లకు సంపాదనగా వాళ్ళు ఒక ఆనవాయితీగా పెట్టుకొని వస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం ఇటు లక్షలాది రూపాయలు తీసుకుంటూనే ఇటు ప్రభుత్వానికి ఎగ్గొడుతూ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తూ సొంత పిహెచ్లు సొంత హాస్పిటల్ కట్టుకొని వాటికే పరిమితం అవడం. ఇక్కడ కంప్లీట్ గా అలాంటి వ్యక్తులను పైన ప్రభుత్వం చర్యలు తీసుకొని కలెక్టర్ నేతృత్వంలో వాళ్ళ పైన సస్పెండ్ చేసి రిక్రూట్మెంట్ ఎవరైతే వాళ్ళ టైం ప్రకారంగా చేసుకుంటూ అక్కడైతే 24 గంటలు ఉండే ఆర్ఎంఓలు ఉంటారు, పిహెచ్లలో దాదాపుగా ఆడుండే అటువంటి సూపరింటెండెంట్లు ఉంటారు. మరి అక్కడ సంతకాలు పెట్టి ఎక్కడో వర్ధనపేట డ్యూటీ చేస్తూ అక్కడ సంతకాలు పెట్టి పోయి నర్సంపేటలో ఆయన క్లినిక్ నడుపుతున్నాడంటే ఎంత బహిరంగంగా యథేచ్ఛగా కొల్లగొడుతున్నాడు. పబ్లిక్ ను గాలి వదిలేసి ఆయన సొంత లాభాలకు ప్రభుత్వ జీతాలు లక్షలు తీసుకుంటూనే దుర్వినియోగం చేస్తూ అక్కడ మాత్రం తన యథేచ్ఛగా మన లక్షలు తన సొంత బిజినెస్ ను వ్యాపారాన్ని
స్టార్ట్ చేసినట్టు చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఆరోగ్యశ్రీ ద్వారా ఇక్కడ లక్షలాది కొల్లగొడుతూ అక్కడ కూడా తన వచ్చినటువంటి ఇక్కడ ఇచ్చినటువంటి పేషెంట్లందరూ కూడా నర్సంపేటకు రప్పిస్తూ అక్కడ ఆయన ట్రీట్మెంట్ కొనిస్తూ లక్షలాది రూపాయలు కుంభకోణం చేస్తున్నారు. అలాంటి వ్యక్తి పైన చర్యలు తీసుకోవాలి, అలాంటి పైన ఎంక్వైరీ చేసుకోవాలి. అతని మొత్తం మీద ఆయన మొత్తం డాటా మొత్తం ఎంక్వైరీ చేసి అతన్ని సస్పెండ్ చేయించాలనేది కూడా స్థానిక వాసులు అయితే వాళ్ళ ఆవేదన వెలుబుస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రవీందర్ ఫర్ ద అప్డేట్స్.